రైట్. మొత్తానికి 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో 68 స్థానాల్లో బీజేపీ పోటీ చేసినప్పటికీ కూడా ఇప్పటికి వరకు అందిన రిజల్ట్స్ చూసుకుంటే కనుక 42 స్థానాల్లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. 27 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజలో కొనసాగుతూ ఉండగా బాద్లీలో దేవేంద్ర యాదవ్ పార్టిసిపేట్ చేశారు కాంగ్రెస్ పార్టీ తరపున. ఒక్క స్థానం అక్కడ కాంగ్రెస్ పార్టీ ముందంజలో కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఢిల్లీలో ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజలో ఉంది. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం చూసుకుంటే కనుక పోలింగ్ పర్సంటేజ్, ఓట్ పర్సంటేజ్ 43% వరకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెయిన్ చేస్తే బీజేపీ 52% ఓట్ పర్సంటేజ్ని అయితే సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీ 4% కంటే కూడా తక్కువ ఓటు పర్సంటేజ్ని అయితే పొందిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఇక మిగతా ఏవైతే ఉన్నాయో బీఎస్పీ లాంటి పార్టీలు అన్ని స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కూడా ఎక్కడా ఖాతా తెరిచిన పరిస్థితి కనిపించట్లేదు. ముందుగా ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే బీజేపీ అయితే లీడ్లో దూసుకు వెళ్తోంది. ఢిల్లీ పీఠాన్ని 27 ఏళ్ల తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతోంది అన్నదైతే ఇప్పటి వరకు అందిన ట్రెండ్స్ ప్రకారం చూసుకుంటే కనుక స్పష్టమవుతోంది. సో గెలిచి తీరాల్సిన పరిస్థితిలో సర్వశక్తులు ఒడ్డి బీజేపీ ముందుకు వెళ్ళింది కనుక గెలిచే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ తరపు నుంచి కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లో చెప్పుకోవడం తప్పిస్తే పెద్దగా వ్యతిరేకత లేదు. కానీ 3 సార్లు అధికారంలో ఉంది. 4వసారి మళ్ళీ అధికారాన్ని ఇవ్వాలా లేకపోతే వేరే ప్రభుత్వానికి అధికారం ఇస్తే కనుక ఏదైనా మార్పు వస్తుందా అన్న ఒక చిన్న మైనస్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఇక్కడ కనిపిస్తోంది. ఓటర్లు ఒకవేళ వేరే పార్టీకి అధికారం ఇవ్వాలనుకుంటే అది భారతీయ జనతా పార్టీని ఆప్షన్గా తీసుకున్నారా అనిపిస్తోంది ఇప్పటివరకు అందిన రిజల్ట్స్ చూసుకుంటే కనుక. సో మ్యాజిక్ ఫిగర్ దాటిపోయింది. 36 స్థానాలు దాటి మొత్తానికి 42 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది. కీలకంగా ఆప్కు సంబంధించి కేజ్రీవాల్, సీఎం అతీషి, మనీష్ సిసోడియా కీలక అగ్రనేతలంతా కూడా ఇప్పటి వరకు వెనుకంజలోనే ఉన్నారు. వీరిపైన పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారంతా బీజేపీ నుంచి ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి ప్రజెంట్ రిజల్ట్స్ ఇప్పటివరకు అందిన రిజల్ట్స్ వరకు చూస్తుంటే తెలుస్తుంది. ఢిల్లీ ఫలితాలు వస్తున్నాయి. సో అందరూ ఊహించినట్టుగానే ఫలితాలు ఉన్నాయి. బీజేపీ అండ్ ఆప్ ఈ 2 పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ అనేది కనిపిస్తోంది. మనం చర్చ కూడా కొనసాగిస్తున్నాం. సో ఇప్పుడు ప్యానలిస్ట్ పార్టిసిపేట్ చేస్తున్నారు. మస్తాన్ రావు గారు అనలిస్ట్ లైవ్లో ఉన్నారు. నమస్తే అండి మస్తాన్ రావు గారు. ఎస్ సార్, బీజేపీ నాయకులు తాడు శ్రీనివాస్ గారు అటెండ్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్తే. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఎస్ సార్, తాడు శ్రీనివాస్ గారు చూడండి సార్, అన్మ్యూట్ చేయండి సార్ ఆడియో ఒకసారి. శ్రీనివాస్ గారు. ఎస్ సార్, ఓకే సార్, ఓకే చెప్పండి సార్. మీరు ఊహించినట్టుగానే రిజల్ట్స్ వస్తున్నాయా లేకపోతే ఏంటి ఏమనుకుంటారు? బీజేపీ అధికారాన్ని ఉన్నాయి కదా. నేను ఈ 1 వీక్ అంతా విశ్లేషణ ఢిల్లీ ఎన్నికలు ఏ రకంగా ఉంటాయో పదే పదే మీ ఛానల్లో కూడా చెప్పినట్టున్నాను. సేమ్ అదే జరిగింది. సో తప్పకుండా మ్యాజిక్ ఫిగర్ దాటుతాం. చాలా మంది అన్నారు మీకు తక్కువ వస్తుండొచ్చు, అప్పుడు కాంగ్రెస్ ఆపా ఏది అని అంటే ఏమీ లేదు, 100% మ్యాజిక్ ఫిగర్ దాటుతాం. సో మేము 50-60 మధ్యలో అని గెస్ చేశాను, 52 అట్లా చెప్పాను. సో చూద్దాం, లెట్ us వెయిట్ అండ్ సీ ద ఎలక్షన్. సో డెఫినెట్ గా ఎప్పుడు ఏమవుతుందంటే ఈ భారతదేశ రాజకీయాలలో ఈ పర్టికులర్ గా ప్రాంతీయ పార్టీలు ఒక మౌలికపరమైనటువంటి సిద్ధాంతాలతో ప్రజల యొక్క ఆకాంక్షల నుంచి పార్టీలు పుట్టుకొస్తాయి. ఆ ఆకాంక్షలు కానీ ఆ మౌలిక సిద్ధాంతం కానీ ఏం ఏర్పడుతుంటారో మీకు ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రం కోసం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, అదే రకంగా తెలుగు భాష కోసం తెలుగోడి ఆత్మగౌరవం ఆ యొక్క దాని మీద తెలుగుదేశం పార్టీ పుట్టుకురావడం, ఇట్లా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క స్వరూపాన్ని తీసుకొని వస్తుంది. ఆ మౌలిక పరమైనటువంటి సిద్ధాంతాన్ని తిలోదకాలు ఇచ్చినప్పుడు ఆ ప్రాంతీయ పార్టీలు కనుమరుగైపోతాయి. సో ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్చినప్పుడు ఏమైంది అనేసి ఇంకా చాలా ఉన్నాయి స్టేట్ లో. మీ టైం కన్స్ట్రెయిన్ వల్ల నేను 1-2 మనకు అర్థమయ్యే మన రాష్ట్రాలనే నేను ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను. అయితే ఈ ఆప్ పార్టీ యొక్క పుట్టుక కూడా ఏంటంటే మేము ఆమ్ ఆద్మీ కోసం సామాన్యమైనటువంటి జీవన సరళి, మేము కూడా ఆ రకంగా సింపుల్ గా బట్టలు కానీ వేషధారణలు కానీ లేకపోతే కార్లు కానీ ఆడంబరాలు కానీ వీటి జోలికి పోము అనే విధంగా రావడం. తర్వాత అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారేతో పోరాటం చేసినాం. అవినీతి అనేది కూకుటి వేలతో పీకేస్తాం, అసలు మా దగ్గర అటువంటి వాసనే ఉండదు అనే ఒక సిద్ధాంతం. సో ఇట్లా అనేక రకాలుగా ఒక 2-3 సిద్ధాంతాలతో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ వేదికగా, అందులో ఇంటెలెక్చువల్స్ ఉన్నటువంటి పట్టణ ప్రాంతంలో అది పుట్టుకొచ్చింది. ప్రజలు ఏం చేసినారంటే సరే ఒక కొత్తదనం ఈయన మాట్లాడుతూ ఉన్నారు,
ఈయన ఐఆర్ఎస్ చదివినాడు, సింపుల్ గా తిరుగుతా ఉన్నాడు, ఒక మఫ్లర్ వేసుకొని పోతా ఉన్నాడు అన్నట్టు మఫ్లర్ బాయ్ గా ఫేమస్ అయినాడు. సో తీరా చూస్తే ఏమైందంటే ఒక దశాబ్ద కాలం ఎందుకో ఈ పరిపాలనలో ఫస్ట్ టెన్యూర్ కొంత మేరకు మరి ఉంటారో ఉండరో తెలియదు, అప్పుడు ఏమి కాదు. సెకండ్ టర్మ్ రాగానే పార్టీలు ఇవి మారిపోతా ఉన్నాయి. అధికార దాహంతో శీష్ మహల్ అనేది మేము జీవించినాము. అది ప్రజలు కూడా ఏంది ఈయన చాలా సింపుల్ జీవితం ఉంటానన్నాడు. ఒక కుటీరంలో మన త్రిపుర నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో మన సీఎంలు చూస్తే మీరు సింపుల్ గా, నేను వెళ్ళాను త్రిపుర సీఎం దగ్గరికి వెళ్తే, ఓ 2 కేన్ కుర్చీలు, తను ఒక సింపుల్ టీ క్యాఫిటేరియా తన ఛాంబర్ లోనే ఒక పక్కకు, తర్వాత ఒక 10 మంది వస్తే ఒక చిన్న హాలు. సో ఇది సెక్రటరియట్ లో సీఎం ఛాంబర్. బట్ వేరాజ్ మన దగ్గర కూడా ఇక్కడ ప్రగతి భవన్ లేదా సెక్రటరియట్ లో నిర్మాణం అంటే ఏం చెప్తున్నారు? సామాన్యుల కోసం, నేను ఏమంటున్నా అంటే సామాన్యుల కోసం వచ్చిన పార్టీ సామాన్యుల కోసం మీద ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారు. ఆ ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉంటుందో ఎదుటి వాళ్ళల్లో, ఆ ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వకపోతే ప్రజలు ఇటువంటి తీర్పు ఇస్తారు. తను శీష్ మహల్ నిర్మించుకోవడం కానీ, పెద్ద పెద్ద కార్లలో తిరగడం కానీ, లేకపోతే లగ్జరియస్ గా అవినీతి పరంగా ఇక్కడ లిక్కర్ స్కామ్ మీరు చూసినారు, ఏ రకంగా అవినీతి జైళ్ల పాలైనారు. అక్కడ ఉప ముఖ్యమంత్రి ఏ మాత్రం ప్రైమా ఫేసి లేనిదే 6 నెలలు జైల్లో ఏ న్యాయస్థానాలు పెట్టారు. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కదా. సో అట్లా ప్రైమా ఫేసి ఉన్నందుకే వాళ్ళందరూ కూడా లోపల అన్నేసి నెలలు ఉండడం ప్రజలకు నిజంగా కూడా ఈ ఏకీవించుకోవడానికి అప్పుడే మేము అనుకున్నాం ఇక గెలుపు ఖాయమైపోయింది. వీళ్ళు ఇప్పుడు ఇంకోటి ఏం ఆలోచించారంటే ఆపొద్దు అనుకున్నప్పుడు ఏంటి, సో కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ ఎక్కడ లేదు, సో దాన్ని గెలిపించినా మనకు ఏం ఒరగబెట్టరు. కాకపోతే ఇప్పుడు బీజేపీ పార్టీ డబుల్ ఇంజన్ సర్కారు కేంద్రంలో ఉంది, ప్రధానమంత్రి గారు కూతవేటు దూరంలో కేంద్ర ప్రభుత్వం ఉంది. సో మనం ఎందుకు అని చెప్పి బీజేపీని డబుల్ ఇంజన్ సర్కార్ మోడల్ ని అక్కడ ఢిల్లీలో చాలా ఘనంగా స్వాగతించినారు. సో వెరసి ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. ఇది రైట్ సార్, మాట్లాడదాం. నేను చెప్తాను శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు చెప్పండి. ఇప్పుడు సార్ చెప్పినట్టుగానే ఆప్ని వద్దు అనుకున్నారా ప్రజలు, అందుకే ఇలాంటి రిజల్ట్స్ అనుకుంటే కనుక ఓటింగ్ పర్సంటేజ్ చూస్తున్నాం, 43% వరకు కూడా ఓటింగ్ పర్సంటేజ్ ఉంది. సో గెలుపు ముందంజలో ఉన్నది మాత్రం కాస్త ఎక్కువ స్థానాల్లో బీజేపీ ఉన్నప్పటికీ పెద్ద పర్సంటేజ్లో అయితే ఆ వేరియేషన్ అనేది పెద్దగా కనిపించట్లేదు. మీరేం చెప్తారు వస్తున్న రిజల్ట్స్ బట్టి? గుడ్ మార్నింగ్ అండి రాజేశ్వర్ గారికి, అదేవిధంగా రాజ్ న్యూస్ ప్రధాని గారికి, తాడూరు శ్రీనివాస్ గారికి, మస్తాన్ గారికి, అక్కడ ఉన్న ప్యానల్ వారందరూ కూడా. ఇప్పుడు ఒకటి, రాజేశ్వర్ గారు చాలా స్పష్టంగా మేము ఫస్ట్ నుంచి కూడా అక్కడ సీటు గెలుస్తామని ఎప్పుడు చెప్పలేదు. ఇక్కడ ఆప్ ఏం చేసిందంటే మిత్రధర్మాన్ని పాటించకుండా అది స్వతంత్రంగా ముందు అభ్యర్థులను ప్రకటించింది. మనం చాలా స్పష్టంగా అందరం చూసాం, దేశ స్థాయిలో మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, ప్రింటింగ్ మీడియాలో కానీ. ఇవాళ ఆప్ ఏంటంటే మేమే ఉండాలి, కాంగ్రెస్ పార్టీ బొందబెట్టాను సరే మేమే అధికారంలోకి రావాలని ఒక ఆలోచనతో, ఒక దుర్బుద్ధితోటి అలా ఆపు స్పీడ్గా అడుగులేసింది. ఇలా మేము ఇండియా కూటమిలో ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో ఒక లెక్క ప్రకారం, ఒక స్ట్రాటజీ ప్రకారం మేము పోతా ఉంటే, ఇలా ఆప్ ఏంటంటే 2013లో మేము వాళ్ళకి ఆ రోజు ఇతమిద్దంగా మేము అంటే మా పార్టీ మద్దతు ఇచ్చాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క స్టెప్ బై లో